గ్రామీణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి వెటర్నరీ ఆసుపత్రి ప్రాంగణంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీహర్రావు, డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్తో ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ సంరక్షణ బలోపేతం చేసే దిశగా తిరుపతి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో మీ ఇంటికి మీ డాక్టర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వైద్య వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ వాహనం ప్రధానంగా అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలకు చేరుకుని రోజుకు సుమారు 100 మంది రోగులకు అవుట్ పేషెంట్ సేవలు మరియు అవసరమైన మందులను అందించే విధంగా రూపకల్పన చేయబడిందన్నారు. ప్రజల ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారన్నారు. ఈ సేవలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మయూరి, కార్యదర్శి ప్రతీత్, సుబ్బారావు, రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధ, ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రవి ప్రభు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వారి సహకారంతో మనకి మీ ఇంటికి మీ డాక్టర్ అనే దీంతో మనము అంబులెన్స్ అనేది బిఎల్ఎస్ అంబులెన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బేసికలీ ఈ వెహికల్ మనకి అత్యంత మార్జినలైజ్డ్ సెక్షన్స్ అయినటువంటి ఎస్టీ, ఎస్సీ హ్యాబిటేషన్స్కి ఎక్కువగా వెళ్తూ అక్కడ పర్ డే 100 పేషెంట్స్ని చూసే విధంగా ఓపీ సర్వీసెస్ అండ్ మెడికేషన్స్ ఇచ్చే విధంగా దీన్ని కాన్సెప్షలైజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్లో ఒక డ్రైవర్తో పాటు ఒక 2 ఫార్మసిస్ట్, అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్, ఒక డాక్టర్ ఇందులో అందుబాటులో ఉంటారు. వీళ్ళు నలుగురు కూడా ప్రతిరోజు ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్తో 2 to 3 విలేజెస్కి వెళ్ళి అక్కడ ఒక 100 మందిని చూసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆశా ఏఎన్ఎంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరెవరైతే పేషెంట్స్ వచ్చారో వాళ్ళని ఫాలో అప్ యాక్టివిటీస్ కూడా ఆయా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదంటే సెకండరీ హెల్త్ సెంటర్స్ అయినటువంటి ఏరియా హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, లేదంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంటే మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కానీ పంపించే విధంగా కూడా మనము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సుమారుగా 8.5 కోట్లతోటి మన రాష్ట్రంలో 7 జిల్లాల్లో మాత్రమే ఈ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో తిరుపతి జిల్లా ఒకటి తీసుకురావడం జరిగింది. చైర్మన్ మనకి డాక్టర్ శ్రీహరి గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి తిరుపతిలో ఇప్పుడు 3 రోజుల క్రితమే గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారి చేతుల మీదుగా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ ద డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిల్లో బ్లడ్ డొనేషన్తో పాటు మనకి బ్లడ్ అన్ని రకాల బ్లడ్ గ్రూప్ అవైలబిలిటీ వస్తుంది. అదేవిధంగా ప్లాస్మా కాంపనెంట్ సపరేటర్ కూడా మన వెనకాల చూసినట్టయితే లేటెస్ట్ మెషిన్స్ కూడా కాంపనెంట్ సపరేటరు, వీటన్నిటికీ ప్లేట్లెట్స్ కావాలంటే ప్లేట్లెట్స్, ప్లాస్మా, ఇట్లా అన్ని విధాలుగా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హై ఎండ్ బ్లడ్ బ్యాంక్ ఉండవలసినటువంటి అన్ని సదుపాయాలు ఇందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొబైల్ బ్లడ్ బ్యాంక్ కూడా అతి త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడైతే కాలేజెస్ కానీ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తీసుకెళ్ళి బ్లడ్ అందుబాటులోకి తీసుకొచ్చి, ఎందుకంటే మనకి తిరుపతి జిల్లాలో చూసుకున్నట్టయితే ఎక్కువ రద్దీ, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు తరచుగా ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళందరి కోసం మనము బ్లడ్ అందుబాటులో తీసుకురావడం కూడా మన బాధ్యత. కాబట్టి దాంట్లో ఎప్పటికీ ముందుండే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్, మీ ఇంటికి మీ డాక్టర్ ప్రోగ్రామ్, మొబైల్ బ్లడ్ బ్యాంక్, వీటన్నిటిని కూడా తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా టీం అంతా కూడా, రెడ్ క్రాస్ సొసైటీ టీం అంతా కూడా చాలా యాక్టివ్గా పరిష్కారం చేస్తున్నారు. పనిచేసి ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేశారు. థ్యాంక్ యూ.